హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టపడి తినే హై ప్రోటీన్ ఉండే పన్నీర్ బిర్యానీని నేను నా స్టైల్లో ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ చేశాను. చాలా బాగుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందండి. సో లేట్ ఎందుకు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ పన్నీర్ బిర్యానీకి ముందుగా మనం ఒక పన్నీర్ ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను నేను. ఇది అమూల్ కంపెనీ నుంచి నేను తీసుకున్నాను. అమూల్ బ్రాండ్ వాడిది పన్నీరు. చాలా బాగుంది పన్నీరు. ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. చూసారు కదా, ఈ పన్నీర్ని మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ పీసెస్ని స్క్వేర్ షేప్లో ఈ సైజులో కట్ చేసుకుంటేనే బిర్యానీకి చాలా బాగుంటాయండి. మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు, మరీ చిన్నవిగా కూడా కట్ చేసుకోకూడదు. కరెక్ట్ సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి అయినా అంత బాగోదు, చిన్నవి కూడా బాగోదు. కరెక్ట్ సైజులోనే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ పన్నీర్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పుదీనా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ అనేవి కడాయిలో వేసుకుందాం. కడాయిలో వేయంగానే గరిటె పెట్టి తిప్పకూడదండి. గట్టి పెట్టి తిప్పడం వల్ల దానికి మ్యాగ్నేట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఆయిల్లోకి డిప్ అవుతుంది. సో వేసిన 1 మినిట్ తర్వాతే మనం గంటి పెట్టి తిప్పుకోవాలి, గరిటె పెట్టి. చూసారు కదా, ఈ కలర్ కొంచెం చేంజ్ అయిన దాకా రోస్ట్ చేసుకొని కొంచెం తర్వాత మనం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలానే మిగతావి కూడా మనం రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ పన్నీర్ అనేవి ఎంత చక్కగా ఎర్రగా రెడ్డిష్ కలర్లో వచ్చాయి కదా. ఆ కలర్లోకి టర్న్ అయిన తర్వాతే మనం తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచారనుకో పన్నీర్ అనేది గట్టిపడిపోతుంది. అంతసేపు ఉంచకూడదు. చూడండి, చూస్తుంటే క్రిస్పీగా చాలా బాగుంది కదా ఈ పన్నీర్ పీసెస్ అనేవి. లేట్ ఎందుకు, బిర్యానీలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకున్నాను బిర్యానీ కోసం. నేనైతే ఇది 2 కేజీలు ఉడికే బౌల్ అండి ఇది. నేనైతే 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నాను. సో ఫస్ట్గా మనం దీనికి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకున్న గీ అండి ఇది. సో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పన్నీర్ని రోస్ట్ చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే హోల్ గరం మసాలా అంటే అదేనండి మన ఒక చెక్క, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ పీసెస్ అనేవి కొంచెం బాగా వేగాలి. బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన దాకా మనం బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు, 2 చిల్లీస్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి ఈ టమాటో ఇవన్నీ బాగా మెత్తగా మగ్గాలండి. ఫస్ట్ దానికోసం మనం కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూడండి, మన టమాటో, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేసుకున్నాను. పుదీనా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన దాకా మనం కలిపెట్టుకుందాం. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. నేను ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూసారు కదా, ఇంట్లో అయితే చాలా స్మెల్గా టేస్ట్గా వస్తుంది, ఫ్రెష్గా ఉండేది. దీన్ని నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన దాకా బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. చూడండి, ఇప్పుడు మన మసాలా అంతా బాగా వేగింది. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే నేను కొంచెం మీల్ మేకర్స్ యాడ్ చేస్తున్నాను. మీల్ మేకర్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. మీల్ మేకర్స్ ముందుగా నానబెట్టుకోకపోయినా ఏమీ కాదండి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ 65 అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. సో మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్కి కొంచెం మసాలా పట్టిన దాకా మనం ఒక 2 మినిట్స్ అనేది బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మసాలాని బాగా కొంచెం
పన్నీర్కి పట్టేలా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు బియ్యం అనేది బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యాన్ని బాగా నానపెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పన్నీర్ అన్నీ బాగా మసాలా అంతా బాగా వేగింది. ఇప్పుడు ఈ బాగా వేగిన మసాలాలో ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి, బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి 1.5 గ్లాస్ లెక్కన నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకటికి 1.5 లెక్కన 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి మనం టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఉప్పు తగినంత ఉండాలి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. మనం రైస్ యాడ్ చేసుకున్నాక కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మన ఎసురు అనేది బాగా తెల్లుతుంది. మీల్ మేకర్స్ కూడా బాగా ఉడికాయి. సో ముందుగా నానేసుకోకపోయినా పర్వాలేదు, బాయిల్ చేసుకోకపోయినా వాటర్లో బాయిల్ అయిపోతాయి. సో మన పన్నీరు మీల్ మేకర్స్ అన్నీ బాగా బాయిల్ అయ్యాయి. వాటర్ కూడా బాగా తెల్లుతున్నాయి. ఈ టైంలోనే మనం బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వన్స్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసార్లు కలబెట్టకూడదండి. ఎక్కువసార్లు మనం గెంటి పెట్టి కలబెట్టడం వల్ల బియ్యం అనేది ఇరిగిపోతాయి. సో బాస్మతి రైస్ ఎక్కువసార్లు కలపకూడదు. ఫస్ట్ టైం ఒకసారి కలిపి ఉప్పు చూసుకొని మూత పెట్టేయాలి. సో చూసారు కదా, మనం రైస్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకొని ఉప్పు మసాలా అన్నీ చూసుకొని కొంచెం గరిటతో అటు ఇటు కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదు, బియ్యం అనేది విరిగిపోతాయి. సో చూసారు కదా, 10 మినిట్స్. ఇప్పుడు మనం ఇంకొక 10 మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉడికించుకుందాం రైస్ని. సో చూడండి, 20 మినిట్స్లో మన బాగా రైస్ అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ అనేది చూసారు కదా, కరెక్ట్గా 20 మినిట్స్ పట్టింది రైస్ ఉడికేదానికి. చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ కరెక్ట్గా పట్టాయి వాటర్ అనేది. బాస్మతి రైస్కి 1కి 1.5 అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇంత పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ అనేది. ఇప్పుడు రైస్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో మీరు ఒక్కసారైనా ఈ రైస్ని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. దీంట్లో ఏం లేదు, చాలా అంటే చాలా ఈజీగా చేసుకొని ఈ పన్నీర్ బిర్యానీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ పన్నీర్ బిర్యానీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. ఒట్టిదైనా తినేయచ్చు, కాకపోతే నేను దీన్ని చికెన్ కర్రీలోకి సైడ్ డిష్గా కొంచెం చికెన్ కర్రీ చేశాను. చూడండి, చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ కూడా. సో మీకు చికెన్ కర్రీ కావాలన్నా కూడా చెప్పండి కామెంట్లో, నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ పన్నీర్ బిర్యానీని ట్రై చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఒకసారి చేయండి. పన్నీర్ అనేది ఎంత బాగా బాయిల్డ్ అయిందో చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.